పిఠాపురం రోజువారీ కోట ఆవరణలోని ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నల్లమిల్లి శేషారెడ్డి, బివి మురళీకృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తుకు ఉన్నత బాట వేయాలంటే బాల్య దశ నుంచే సరైన నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిన్ననాటి అలవాటే మన జీవిత దిశను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నత స్థానాలకు ఎలా చేరుకోవాలో విలువైన సూచనలు చేశారు. విద్యారంగంలో ఆదిత్య విద్యా సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయని, ఆదిత్యలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నతంగా స్థిరపడినట్లు తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థలు చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి, అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు, జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా చాలా విజయంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుపుతున్నామండి. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు 10,000 పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి. దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి 670 ప్రైజెస్ వస్తాయి. ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి 250 ప్రైజెస్ పైగా వచ్చినాయి. అంటే 50% పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ కి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది SOF అవ్వచ్చు, సివి రామన్ అవ్వచ్చు, రామానుజన్ అవ్వచ్చు, మొత్తం ఒలింపియాడ్స్ లో మనకి సుమారు 500 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అలాగే లెవెల్ 2 సెలక్షన్స్ కూడా 250 లెవెల్ 2 సెలక్షన్స్ వచ్చినాయండి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 12 years అన్నది చాలా షార్ట్ టైం. టీచర్ల కనెక్షన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కనెక్షన్ కానివ్వండి, మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన పిల్లల ద్వారా మనకి పేరు రావాలి అనేది మన లక్ష్యం. ఉదాహరణకు మీ పేరేంటమ్మా? గిరిజా శ్రీనిధి. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. వెంటనే పిలిచి అడిగాను, అమ్మ మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు?